అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము. ఈరోజు తారీఖు తీసుకుంటే 27/5/2025. ఈరోజు మహారాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రేట్లు అయితే బాగా పెరిగాయని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏంటో చూసుకుంటే ప్రాథమికంగా సమాచారం ప్రకారం తీసుకుంటే మహారాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడడం వల్ల రైతులు టమాటాలు కోయకపోవడం వల్ల ఈ రేటు పెరగడం తెలుస్తుంది. అయితే ఈరోజు మాత్రం ఒకసారిగా మార్కెట్ జంపులు అయితే అయినాయి. మొదటగా మీరు చూస్తున్న ఈ టమాటాలు వచ్చి మా సతార్ మండి జిల్లాలోని మార్కెట్ యార్డ్ అనమాట. ఇది మహారాష్ట్ర సతార్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేట్లు తీసుకుంటే ఈరోజు మన 25 కేజీల బాక్స్ తీసుకుంటే 550 రూపాయల కానించి 600 వరకు అయితే రేటు పలికింది. 560, 70, 80 అయితే క్వాలిటీని బట్టి పోతున్నాయి. ఫస్ట్ కటింగ్, సెకండ్ కటింగ్ మీద 560, 70 అంట. ఇంకా థర్డ్, ఫోర్త్ కటింగ్ అయితే తీసుకుంటే మనకు 550 రూపాయలంట. ఈ రేటు తోటకాడ మాత్రమే ఈ రేట్ అనమాట. 550 రూపాయల పైనే తోటకాడ బాక్స్ అయితే పెట్టినారు. ఇది ఓన్లీ మన మహారాష్ట్రలోని సతారా ఆ జిల్లా చెందిన ప్రాంతాల్లో ఈ రేట్ అనమాట. ఇంకా మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే పింపుల్గావు, రాజ్గావు, ఔరంగాబాద్, చిత్రబాద్, సంభాజీనగర్ ఈ ప్రాంతాలు తీసుకుంటే 350 రూపాయల కానీ 450 రూపాయలకు అయితే రేట్లు అయితే పలుకుతున్నాయి మనకు సమాచారం అయితే ఉంది. అయితే ఈ వర్షం కారణంగానే రైతులు తోటల్లో కాయలు కోయకపోవడం వలన ఈ రేట్లు పెరిగినట్టుగా నాకైతే మనకు సమాచారం అయితే ఉంది. నేను అడిగిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఏంటంటే కొంచెం డిమాండ్ పెరిగింది వర్షం కారణంగా అని చెప్తున్నారు. అంటే జనమంది కాయలు కోయకపోవడం వల్లనే డిమాండ్ పెరిగినట్టు మనకైతే అర్థమవుతూ ఉంది. తోటల కాడ తీసుకుంటే ఈరోజు అన్ని రకాలు ఆ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే 550 రూపాయలు పెట్టారంట. యావరేజ్గా వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం చూసుకుంటే మనకు జూన్ లాస్ట్ వరకు ఇక్కడ కాయలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం శాంపుల్ పడుతున్నాయి కాబట్టి కాయలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లోకల్ కాయలు అయిపోవడం వల్ల, అందులో కొంచెం వర్షం దెబ్బతినడం వల్ల కాయల క్వాలిటీ లేకపోవడం వల్లనే మంచి కాయలకు ఈ విధంగా రేటు పెరిగినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన, ఈ రేట్ల పైన మీకు ఎవరికైనా సందేహం ఉంటే నా నెంబర్కి మీకు కాల్ చేయండి. మీకు అక్కడ రైతుది, అదేవిధంగా మండీ వాళ్ళది, అదేవిధంగా బయర్స్ది, అక్కడ కొనుగోలు వ్యాపారుల నెంబర్లు అయితే మీకు ఇస్తాను. ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఈ రేట్లపైన కానీ లేదా మీకు ఏదన్నా భిన్నమైన అభిప్రాయం ఉంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. వాళ్ళ నెంబర్ ఇస్తా, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు రేట్ల గురించి. ఓకే ఫ్రెండ్స్.